లాల్ బాగ్చా రాజా ఓ గొప్ప దర్శనం. ఈ గణేష్ వేడుకలు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ 11 రోజులు పండగ వాతావరణం నెలకొంటుంది. ముంబై, పూణే ప్రతి సందుల్లోనూ ఓ గొప్ప వినాయకుడు దర్శనమిస్తాడు. ఎక్కడ చూసినా దర్శనం కోసం బారులు తీరిన జనం. ముంబైలో అతి ప్రతిష్టమైన గణపతి లాల్ బాగ్చా రాజా, పూణేలో దగుడు సేట్ అతి ప్రత్యేకమైన రూపులో కనపడతారు. వీరి దర్శనం కోసం కొన్ని కోట్ల మంది వస్తారు. లాల్ బాగ్చా రాజా కిరీటం 20 కిలోల బంగారంతో పొదగబడింది. ఇక ఆయన బంగారు పాదాలకి లెక్కలేదు. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఈ కిరీటాన్ని బహుకరించారు. దర్శనానికి వచ్చిన ప్రతి వారు ఆ బంగారు పాదాల మీద పడి వారి వారి కోరికలను వెళ్ళబుచ్చుకుంటారు. ఈ సంవత్సరం ఈ 11 రోజుల్లో 8 కోట్ల మంది వచ్చి దర్శనం చేసుకున్నారట. ఇక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీస్కి అంతులేదు. ఓ నేలబారు మనిషి దర్శనానికి వెళ్తే 10-12 గంటల పైమాటే. లాల్ బాగ్చా రాజా 11వ రోజు ఊరేగింపు నిమజ్జనం ముంబైలో ఉన్న లాల్బాగ్, పరేల్, నవాపాడ, మహమ్మద్ అలీ రోడ్డు మీదుగా చౌపాటీ చేరుకుంటుంది. అక్కడ స్వామి నిమజ్జనం. మహమ్మద్ అలీ రోడ్లో ముస్లిం సోదరులు స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. అక్కడ స్వామికి గులాబీ పూల వర్షం కురిపిస్తారు. దారిలో వచ్చే భక్తులందరికీ శీతల పానీయాలు పంచుతారు. ఇక్కడ హిందూ ముస్లిం తారతమ్యం తెలియకుండా ఆ గణనాథునికి సేవ చేస్తారు. ఆ ఊరేగింపు ఒక మానవాళి సముద్రం కదిలినట్టుంటుంది. మళ్ళీ సంవత్సరం తొందరగా రావయ్యా అని ఆనంద బాష్పాలతో వేడుకోలు చెప్తారు. రోడ్ల నిండా బారులు తీరిన వినాయకులు వివిధ రూపాల్లో మనకి దర్శనమిస్తాయి. లాల్బాగ్ వినాయకుడు ఊరంతా తిరిగి మరుసటి రోజు స్వామి నిమజ్జనం చౌపాటీలో అవుతుంది. ఊరేగింపులో డోలు వాయిస్తారు. దాన్ని నాసిక్ డోల్ అంటారు. దాన్నే టాషా అని కూడా అంటారు. అది ఒక మరాఠవాడ సాంప్రదాయం. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, పుడిచే వర్షి లౌకర్యా.